నమస్కారం, వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమ నిర్వహణపై పట్టణంలో 3K మార్గం. క్రిస్మస్ ను పురస్కరించుకొని నంద్యాల జిల్లాలో ఘనంగా హైటీ కార్యక్రమం. HIV/AIDS బాధిత చిన్నారులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ. IMA మిషన్ పింక్ హెల్త్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేషెంట్లతో ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించే తీరుపై అవగాహన సదస్సు. శ్రీ సంకల్ప పాఠశాలలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు. నంద్యాలలో కన్నుల పండుగగా ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు. స్వామివారి ఉత్తరద్వార దర్శనం కోసం వైష్ణవాలయాల్లో పోటెత్తిన భక్తులు. భజనలు, గోవిందనామ స్మరణలతో మారుమోగిన ఆలయ క్షేత్రాలు. బనగనపల్లెలోని కొండపేటలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజనులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 26వ తేదీ నిర్వహించనున్న ఆడుదామాంధ్ర కార్యక్రమం సందర్భంగా నంద్యాల మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన పట్టణంలో 3K మారథాన్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందరూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ఆటల పోటీలలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 26వ తేదీ నిర్వహించనున్న ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇందులో భాగంగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా 3K మారథాన్ రన్ నిర్వహించడం జరిగిందన్నారు. ఆడుదామాంధ్ర కార్యక్రమ వివరాలను వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన నంద్యాల పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలందరినీ ఆరోగ్యవంతులుగా, దారులకి చైతన్యవంతులుగా చేయడానికి కోసం భాగమైనటువంటి క్రీడా సంరంభాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా మన ప్రజలందరికీ తెలియజేయడం కోసం మన పట్టణంలో మనం ఆల్రెడీ ఇంతకుముందే మన ప్రధాన కూడలన్నింటినీ మనం పోస్టర్స్ వేయడం జరిగింది. అదేవిధంగా సచివాలయం నుంచి ఆ సచివాలయం స్టాఫ్ తో కూడా లోకల్ అవేర్నెస్ క్యాంపులు కూడా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు, రేపు మనకు వివిధ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. మనం ఈ రోజు ఇక్కడ మన యోగా కార్యక్రమాలు మన పట్టణంలో, తర్వాత మారథాన్ కార్యక్రమాన్ని రెండు మన పట్టణం ద్వారా మనం చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ ముఖ్యంగా మన దైనందిన కార్యక్రమాల్లో బిజీగా ఉంటాం. అందరికీ అధికారులు కానివ్వండి, అనధికారులు కానివ్వండి, ఇంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, రోజువారీ కార్యక్రమాలతో మనం ఎల్లప్పుడూ బిజీగా ఉంటాం. అయితే మన ఆరోగ్యానికి కాపాడుకోవాలి అంటే ఆరోగ్యానికి ముందుగా ఫిజికల్ ఫిట్నెస్ అవసరం. మనలో అనేక మంది విద్యార్థి దశ నుంచి కూడా అందరికీ అనేక మంది అనేక గేమ్స్ లో పాల్గొని ఉంటారు, స్కూల్ దశలో, విద్యార్థి దశలో. కాబట్టి ఇప్పటి కూడా ప్రభుత్వము 15 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తూ 5 ప్రధాన గేమ్లు ఏవైతే క్రికెట్, వాలీబాల్, తర్వాత బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ, తర్వాత ఇవి కాకుండా నాన్ కాంపిటేటివ్ గేమ్స్ అయినటువంటి చదరంగం కానివ్వండి, యోగా కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు కూడా అందరి కోసం ఏర్పాటు చేయబడింది. మన మున్సిపాలిటీ తరఫున కూడా వారి కోసం అనేక ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. కాబట్టి మనకు ఉన్నటువంటి ప్రధానంగా 7 గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమాలు ఈ నెల 26వ తేదీకి ప్రారంభమై అన్ని ఆ 7 గ్రౌండ్స్ లో కూడా నిర్వహించబడతాయి ఈ ప్రధానమైనటువంటి గేమ్స్. కాబట్టి ప్రజలందరూ ఈ గేమ్స్ కు స్వచ్ఛందంగా పాల్గొని, అదేవిధంగా అక్కడ పాల్గొంటున్నటువంటి క్రీడాకారులను కూడా ఎంకరేజ్ చేయాలని, తద్వారా మన పట్టణానికి, మన జిల్లాకు, మన రాష్ట్రానికి కూడా మన పట్టణం యొక్క పేరు, మంచి పేరు తీసుకురావాలని మీ ద్వారా వారందరినీ కోరుకుంటున్నాం. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం డాక్టర్ వైఎస్ఆర్ సెంటినరీ హాల్ నందు డిఆర్ఓ పుల్లయ్య అధ్యక్షతన జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి సబిహా పర్వీన్, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రిస్టియన్ సెల్ కమిటీ కార్యదర్శి కారు రవికుమార్, క్రిస్టియన్ జేఏసీ ప్రధాన కార్యదర్శి జానయ్య, పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యేసుదాసు, గుర్షేపాడ్ స్కూల్ ప్రిన్సిపల్ జెస్సీపాల్, నంద్యాల డయాసిస్ సెక్రటరీ స్టాన్లీ విలియమ్స్ మతబోధకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు క్రిస్మస్ పండుగ విశిష్టతను వివరించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రిస్టియన్ సెల్ కార్యదర్శి రవికుమార్ క్రైస్తవ సోదర సోదరీలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం క్రైస్తవుల సమస్యలను సభ దృష్టికి తెలియజేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం క్రిస్మస్ శుభాకాంక్షలను తెలుపుకున్నారు. కార్యక్రమంలో వివిధ క్రైస్తవ సంఘ నాయకులు, విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. 8వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుతున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి ప్రారంభము. ఆ దేశంలో క్రిస్మస్ హైటీ సందర్భంగా ఇక్కడ హాజరైన అందులో ముఖ్య అతిథిగా మా డిఆర్ఓ సార్కి, శశికళ మేడం గారికి, డిపిఓ మేడం గారికి, జసిక మేడం గారికి, సలోన్ మేడం గారికి, ఇతర పాస్టర్లందరికీ, ఇక్కడ వచ్చిన అన్నాతమ్ములు, చెల్లెలు, అక్కల అందరికీ పేరు పేరున ఫస్ట్ ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. యాజ్ అ డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ నేను మన పిల్లల్ని బాగా చదివించాలి. ఎందుకంటే ఒక సమాజం బాగుపడాలంటే అందులో చదువు, ఎడ్యుకేషన్ అనేది ముఖ్యమైన విషయం. నేను కోరేది ఏమంటే మన పిల్లలు ఇంట్లో ఒకరు ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఇంజనీర్లు, డాక్టర్స్ కావాలని కోరుతున్నాను. అదేవిధంగా మనకు మన ప్రియతమ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ పరంగా చాలా శ్రద్ధ తీసుకున్నారు. కింద నుంచి పైదాకా ఎవరు కూడా డబ్బుల విషయంలో ఆగకూడదనేసి అన్ని స్కీమ్లు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక అమ్మఒడి అయితే ఏమి కానీ, ఒక జగనన్న విద్యా దీవెన అయితే కానీ, జగనన్న విదేశీ విద్య, ఇందులో మనకు ₹1 కోటి దాకా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ దొరుకుతుంది. చదువుకునే వాళ్ళే కావాలి కానీ చదువుకోవాలనుకున్న వాళ్ళకు అన్ని రకాల సహాయం మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా మా జానయ్య గారు ఎప్పుడైనా అవసరమైన ఏ ప్రోగ్రామ్ అయినా పిలిస్తానే ఒక టీం లాగా వచ్చేస్తారు. అసలు ముస్లిం, క్రిస్టియన్స్ అనేది భేదం లేకుండా ఏ ప్రోగ్రామ్ కైనా వచ్చి చాలా ముఖ్యంగా జరుపుతారు. చాలా ధన్యవాదాలు జానయ్య గారు. మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరికీ ఇంకొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభు యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఐటీ కార్యక్రమానికి చేసినటువంటి డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ సబియా పర్వీన్ గారు, మరియు డైరెక్టర్ ఏపీఎస్యూడిసిఎల్ శశికళ రెడ్డి మేడం గారు, మరియు డిపిఓ మంజుల మేడం గారు, తర్వాత డిఎంసి సభ్యులు సలోని గారు, మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పాస్టర్స్, మరి గుడ్ షెపర్డ్ స్కూల్ ప్రిన్సిపల్, మరి స్టాఫ్, వారి యొక్క విద్యార్థులు, అదేవిధంగా మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్, స్టాఫ్, వారి యొక్క స్టూడెంట్స్, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మరి మొదటి నుంచి అనుసంధానం చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము ప్రభుత్వం తరఫున నిర్వహించేటువంటి కార్యక్రమాలకు అన్నిటికీ మాకు అండగా ఉండి వారు ఒక సైనికుల్లాగా మరి వారి యొక్క సైన్యంతో వచ్చి మాకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మరి జేఏసీ నాయకులు జానయ్య గారికి మరి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక ఆహ్వానంతో మరి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ప్రభువు యేసుక్రీస్తు జన్మదినము సందర్భంగా ఆయన యొక్క జీవితము ఎందుకోసం జన్మించాడు అనేటువంటిది మనందరం కూడా ఒకసారి
మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన మరి జన్మించినటువంటి పరిస్థితులు ప్రత్యేకం. ఆయన కన్యక గర్భంలో జన్మించారు. మరి తర్వాత ఆయన మరణించారు. తర్వాత మరి మన కోసము, మనందరి కోసము, మన కష్టాల కోసము ఆయన మరణించారు. మరణించి మరి జీవించారు. మరి ఆయన యొక్క జీవితం అనేటువంటిది మరి చాలా ప్రత్యేకమైనటువంటిది. అందుకే ఆయన ప్రభు అయినాడు. అందరికి కూడా ఆరాధ్య దైవమై నిలిచినాడని చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది. మరి ఆయన మన పాపముల నుండి రక్షించుటకు మరి ఆయన ఈ భూమిపై జన్మించారు. మన కోసం ఆయన యొక్క రక్తాన్ని కూడా చిందించారు. ఇప్పుడు జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత ఈ మారుతున్నటువంటి పరిస్థితుల వలన ల్యాండ్ అనేటువంటిది చాలా ప్రీషియస్ అయిపోయింది. దాని వలన కొంత జాప్యం జరుగుతుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా త్వరగా మరి అనువైనటువంటి స్థలాన్ని పరిశీలించి క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్స్ కు ఏర్పాటు చేయడం అడుగుతున్నారు. అదేవిధంగా ఏదైనా మరి కార్యక్రమాలు, ఫంక్షన్స్ జరుపుకోవడానికి అనువైనటువంటి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి కూడా అది పరిశీలనలో ఉంది. తప్పకుండా వీటన్నిటిని కూడా మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి మరి కృషి చేస్తామని చెప్పి మరి తెలియజేస్తున్నాను. Gratitude and warm wishes to all of you. Our spiritual community has been a source of inspiration and comfort throughout the year for all of us. May this Christmas be a time of reflection, peace and joy for you and your loved ones. May the love and grace of our Lord continue to shine upon you, filling your hearts with hope and renewal. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో శనివారం రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో HIV/AIDS బాధిత చిన్నారులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు జఫరుల్లా, చంద్రశేఖర్, నర్మదా, మాధవి, యశోధర, రామకృష్ణ విద్యా సంస్థల మేనేజర్ ప్రగతిరెడ్డి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రామారావు, రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా కార్యదర్శి దస్తగిరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం చిన్నారులతో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి వైద్యులు మాట్లాడుతూ HIV/AIDS అనే వ్యాధి సోకిన వారు కృంగిపోరాదని, చిన్నారులకు వారి ప్రమేయం లేకుండా రావడం బాధాకరమన్నారు. అయితే వారిపై వివక్షత చూపరాదని, మనతో పాటు కలిసి జీవించేందుకు వారితో మన దైనందిన కార్యక్రమాలను నిర్వహించాలని, వారికి ధైర్యాన్ని కలిగించాలని కోరారు. వ్యాధి నిర్ధారణకు మందులను వాడాలని, ఇతరులకు సోకకుండా ఉండేందుకు వైద్యుల సలహాలను, జాగ్రత్తలను పాటించాలని సూచించారు. ఎవరు కూడా గొప్పవాళ్ళు కాదు. అయితే మంచి విద్యార్థులు నేర్చుకుంటూ మనం క్రమశిక్షణతో ముందుకు వెళ్ళినట్లయితే సమాజంలో గొప్పవాళ్ళు చేయడానికి అవకాశం. దురదృష్టవశాత్తు మీకు తెలియకుండానే ఈ యొక్క వ్యాధి బారిన పడ్డాం. అందుకు మేము సహకరిస్తామంటూ ఆర్గనైజేషన్ నుంచి మీకు మీ అవసరాలను గమనిస్తూ మీకు సహాయం చేయడానికి మీకు ఆర్గనైజేషన్ నుంచి మీకు మంచి సహాయ సహకారాలు చేస్తున్నట్టుగా వారిని అభినందిస్తూ ఇక్కడ వేరే డాక్టర్ అంటే చాలామంది ఉన్నారు. డాక్టర్ యొక్క సహకారంతో ఈ వ్యాధి నుంచి తొందరగా కోరుకునేటువంటి అవకాశాన్ని అందుకు అవసరమైనటువంటి మెడిసిన్స్ మీకు ఫ్రీగా సప్లై చేస్తున్నారు. అదేవిధంగా ఆరోగ్యంగా ఉండడం కోసం న్యూట్రిషన్ అవసరం ఆపరేషన్ అభివృద్ధి ఉంది. మనం కళాశాల తరఫున 50 మంది విద్యార్థులకి చిన్నారులకి నెలకి 25,000 చొప్పున గడిచిన 2 సంవత్సరాల నుంచి మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈ ఇస్తున్నటువంటి సహాయాన్ని ప్రోత్సాహాన్ని అందుకుంటూ మీరు ఆరోగ్యంగా ఉంటూ ఎడ్యుకేషన్ మాత్రం నెగ్లెక్ట్ చేయబడుతుంది. మీరు ఎప్పుడైతే మంచి ఎడ్యుకేషన్ తీసుకుంటారో, మంచి ఎడ్యుకేటెడ్గా తయారవుతారో, మీరు సమాజంలో మంచి ఆర్థిక పరిపుష్టం
ఎప్పుడైతే ఆరోగ్య విషయం తీసుకొని వస్తుందో మీ సంవత్సరం కూడా బయటికి వెళ్తుంటాయి, మనకి వెళ్తుంటాయి. ఇంకా ఎక్కువ టైం మాట్లాడితే అందుకోసమని సో మనకేవో ఒక జబ్బు మన ప్రమేయం లేకుండా మనకు వచ్చింది. సో దాని నుంచి ఎలా బయటపడాలి లేదా ఎలా తగ్గించుకోవాలి, మన నుంచి ఒకరికి రాకుండా ఎలా చూసుకోవాలి, ఇది మెయిన్ కదా. సో మనకి ప్రిస్క్రైబ్ డ్రగ్స్ ఉంటాయి, మీకు మందులు ఇస్తారు, ఆ మందులు ఖచ్చితంగా వేసుకోవాలి. ఆహారం బాగా తీసుకోవాలి, పోషకాహారం బాగా తీసుకోవాలి. సో అవన్నీ మీకు చెప్పడానికే ఈరోజు ఇక్కడ తీసుకొని వచ్చారు. తర్వాత ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంటే మీ అందరికీ. సో పిల్లలు మీరు చదువుతో పాటు ఇవన్నీ ఇంకా కొంచెం మీరు ఎక్స్ట్రా కేర్ మీ ఆరోగ్యం మీద పెట్టాల్సి ఉంటుంది. సో అవన్నీ మీరు చేస్తున్నారని నేను అనుకుంటూ ఈ సహపంక్తి భోజనానికి పిలిచినందుకు మేడం గారికి, ప్రిన్సిపల్ ఇచ్చినందుకు రామకృష్ణ డిగ్రీ కాలేజ్ సార్కి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ వ్యాధి చాలా ఎక్కువ తీవ్రతలో ఉండింది. ఇప్పుడు ఈ యొక్క వ్యాధి తీవ్రత తగ్గింది. ఎందుకంటే మనము రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఈ వరల్డ్ ఎయిడ్స్ డే జరుపుకోవడం వల్ల దీని యొక్క లాభాలు ఏంటంటే మనకి అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఫస్ట్ ఈ యొక్క వ్యాధిని తగ్గించడానికి, వ్యాధి రాకుండా ఉండడానికి వరకు మనం చేస్తున్నటువంటి తగ్గించడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఐఈసీ కార్యక్రమాలు అంటాము. సో వాటిలో అవేర్నెస్ క్రియేట్ చేయడం, అంటే ఈ వ్యాధి ఎలాగా వస్తుంది, దాని తర్వాత ఏంటి పరిణామాలు ఏంటి, అది ముందు రాకుండా ఎలాగ చేయాలి, ఈ వ్యాధిని 2030 నాటికి పూర్తిగా అంతం చేయాలి. సో ఈ వ్యాధిని పూర్తిగా అంతం చేయాలంటే మనము ఈ జనాలను మన యొక్క ఈ సొసైటీలో పబ్లిక్కి ఎక్కువగా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ వ్యాధిని రాకుండా చేయడానికి వరకు దీన్ని తగ్గిస్తూ పూర్తిగా వ్యాధి అనేది లేకుండా 2030 నాటికి 2030 నాటికి మనము ఈ వ్యాధిని అసలు వ్యాధి లేకుండా చేయడానికి కొరకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. నంద్యాల పట్టణం మధుమని నర్సింగ్ హోమ్ కాన్ఫరెన్స్ హాల్ నందు శనివారం ఐఎంఏ మిషన్ పింక్ హెల్త్ అసోసియేషన్ మరియు మధుమని చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆసుపత్రులకు వచ్చే రోగులతో నర్సులు, సిబ్బంది వ్యవహరించే తీరును తెలియజేసే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్ రావు, మిషన్ పింక్ హెల్త్ అసోసియేషన్ వైద్యులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ హాస్పిటల్ కు రోగులు బాధతో, ఇబ్బందితో, కష్టంతో వస్తారని, అటువంటి వారితో హాస్పిటల్ నందు నర్సులు, సిబ్బంది వారి మాటల ద్వారా రోగికి స్వాంతన చేకూర్చే విధంగా వ్యవహరించాలని కోరారు. మాటే మంత్రంగా రోగికి తమ మాటలతో రోగం సగం తగ్గిపోయిందన్న నమ్మకాన్ని కలిగించేలా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ మిషన్ పింక్ హెల్త్ అసోసియేషన్ వైద్యులు అరుణకుమారి, సుష్మన, శైలజ, రాధిక, లక్ష్మి, సౌజన్య, వసుంధర, నాగమణి, గెలివి సహదేవుడు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నేను కూడా మీతో పాటు కలిసి చూస్తూ ఉంటాను. మా స్టాఫ్ ఓకే. ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్ మొట్టమొదటిగా పేషెంట్ రూమ్ అనుకుంది. ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్లాస్ లో వేరేది మారుస్తాను. దీన్ని ఎలా చేస్తారు ఏమిటి, మీకు టైం 10 minutes. ఓకే, గో. ఈరోజు మా ఐఎంఏ నంద్యాల, మిషన్ పింక్ హెల్త్ నంద్యాల, మధుమని చారిటబుల్ సొసైటీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆసుపత్రుల్లో జరిగేది మానవ సంబంధాలు. ఒక రోగి మన హాస్పిటల్కి వచ్చినప్పుడు బాధ, కష్టం, ఇబ్బంది, నొప్పి, జ్వరంతో వస్తారు. అటువంటి వ్యక్తిని మనం ఏ విధంగా మాట్లాడి స్వాంతన చేకూర్చాలి అని నంద్యాల హాస్పిటల్లో నర్సింగ్ సిబ్బందికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీన్ని అందరూ ఆచరించి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి రోగికి స్వాంతన చేకూర్చే విధానానికి ఐఎంఏ ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా చేయాలని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఐఎంఏ మిషన్ పింక్ డివిజన్ ఆధ్వర్యంలో మా హాస్పిటల్స్లో పనిచేసే నర్సెస్, స్టాఫ్కి పేషెంట్స్ తోటి ఎలాగ మాట్లాడాలి,
మానవ సంబంధాలు ఎంత ముఖ్యమో, ఎందుకంటే పేషెంట్లు బాధతో వస్తారు హాస్పిటల్కి, వాళ్ళకి ముందు మంచి మాటలతోటే సగం బాగైపోయేటట్టు ఎలా చేయాలి, తర్వాత వాళ్ళు మనం ఇచ్చే ట్రీట్మెంట్ని ఎలా రిసీవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఇవన్నీ నేర్పించడానికి వాళ్ళకు కొన్ని తెలుసుంటాయి. మళ్ళీ ఒకసారి ఈరోజు ఈ కాలానికి సరిపోయేటట్టు వాళ్ళకి మళ్ళీ ఒకసారి అవగాహన కల్పించడానికి ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మేము ఇంకా వేరే వేరే రోజుల్లో డివైడ్ చేసి అన్ని హాస్పిటల్ స్టాఫ్కి చెప్పాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. మాట చాలా పదునైనటువంటి ఆయుధం కాబట్టి మాట మంచిగా ఉంటే అంతా మంచిగానే జరుగుతుంది. ఆ మాట ఎలా ఉండాలి అనేది ఈరోజు డాక్టర్ మధుసూదన్ సార్ ఇక్కడ ఇచ్చేసినటువంటి స్టాఫ్ అందరికి కూడా చెప్పబోతున్నారు. మేము మిషన్ పింక్ హెల్త్ తరపున ఇలాంటి అవగాహన సదస్సులను మరలా 29వ తారీఖు 3వ తారీఖు కూడా జనవరి 3వ తారీఖు కూడా నిర్వహిస్తున్నాము. నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ నందుగల శ్రీ సంకల్ప పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్ సుధాకర్ మరియు ప్రిన్సిపల్ శ్రవతి దివ్యకోశి, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల వేషధారణలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. బాలయేసు, దేవదూతలు, గొర్రె కాపరులు, మేరీమాత, శాంతాక్లాస్, క్రిస్మస్ ట్రీ, పశువుల పాక అందరినీ ఆకర్షించాయి. విద్యార్థులు వేసిన నృత్యాలు, నాటికలు, గీతాలు అందరినీ అలరించాయి. జీసస్ జీవిత ఘటనలు తెలియజేసిన నాటకం చూపరులను మంత్రముగ్ధులను చేసింది. పండుగ ప్రాధాన్యతను తెలియజేసి విద్యార్థుల స్కిట్స్, సందేశాలు అందరినీ ఆశ్చర్యచకితులను చేశాయి. విద్యార్థులు తాము ఎంతో ప్రీతిగా తెచ్చిన బహుమతులను తమ స్నేహితులకు బహూకరిస్తూ ఆనందోత్సవాలు జరుపుకున్నారు. మిఠాయిలు తింటూ ఆనందంగా వేడుకలను జరుపుకున్నారు. చైర్మన్ సుధాకర్ చేతుల మీదుగా విద్యార్థులు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. Even and feel cheerful and comfortable in this Christmas celebration. I think first of all, I wish you all of a happy Christmas. As they already are gathered here to celebrate Christmas. You are the King of Kings, I brought you gold. You are the Son of God, I brought you frankincense. పెట్టలేదు సార్ మొదలు కనెక్ట్ అయితే 40 for your speed, then hitch into an open sleigh and crack you take the lead. Oh, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a manger in Bethlehem. God showed us His perfect plan. King of heaven, child so small, Son of God and man. The shepherds see a great big light. Heaven sings a hymn by night. Glory to the highest King, Son of God and man. Hear the angels sing to the newborn King. Let it shine so bright in the darkest night. Jesus Christ, the Son of God, came down for you and me. Christmas time is here, Christmas time is here. It is Christmas time. శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ నందు ఈరోజు సపోజ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి జీసస్ క్రైస్తుకి సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, స్కిట్స్, డాన్సెస్, మ్యూజిక్
ఇవన్నీ కూడా జీసస్ క్రైస్ట్ చేసినటువంటి బోధనలు, ఆయన చేసినటువంటి మంచి పనులు, ఈ క్రిస్మస్ యొక్క ఇంపార్టెన్స్, ఇలాంటి విషయాల మీద చాలా చక్కటి ప్రదర్శనలు మా విద్యార్థులు ఇచ్చారు. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని అందించినటువంటి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు, మరియు ఇంత మంచి ప్రోగ్రామ్స్ క్రిస్మస్ రోజు, క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత అంటే ముఖ్యంగా హ్యాపీనెస్, షేరింగ్ లవ్ అండ్ హ్యాపీనెస్ టు ఆల్, జీసస్ క్రైస్ట్ బోధించినటువంటిది. కష్టాల్లో ఉన్నవారికి సహాయపడడం, వారికి అండగా నిలవడం అనేటువంటి విషయాల్ని పిల్లలు కళ్ళకు కట్టినట్టు చాలా చక్కగా వివరించేలా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ప్రిన్సిపల్ని. పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, తెలుగుపేటలో వెలిసిన శ్రీ లక్ష్మీ మద్దిలేటి నరసింహస్వామి దేవాలయం, గుడిపాటి గడ్డలో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం, బాలాజీ కాంప్లెక్స్ లో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం, రోజాకుంటలో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయాలలో కన్నుల పండుగగా ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు జరిగాయి. స్వామివార్ల ఉత్తర ద్వార దర్శనం కోసం వైష్ణవాలయాల్లో భక్తులు పోటెత్తారు. పురాణ గాథల మేరకు ముక్కోటి ఏకాదశి పర్వదినానికి ఎన్నో చారిత్రాత్మక విశేషాలతో కూడిన విశిష్ట ప్రాధాన్యత కలిగి ఉండడంతో భక్తులు ముక్కోటి ఏకాదశిని పరమ పవిత్రంగా భావిస్తారు. వైకుంఠంలో శేషపాన్పుపై పవలించే శ్రీమన్నారాయణుడు గరుడ వాహనంపై సతీ సమేతంగా ముక్కోటి దేవతలతో కలిసి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి తరలి వచ్చిన పరమ పవిత్రమైనది ఈ దినం. అంతేకాకుండా దేవతలు, రాక్షసులు చేపట్టిన సాగర మదనం నుండి ముక్కోటి ఏకాదశి రోజుననే అమృతం, హారాహలం ఈ రెండు కూడా సాగర గర్భం నుండి ఉద్భవించింది కూడా ఈ రోజే కావడం మరో విశేషం. మహాభారతం యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునికి భగవద్గీతను ఉపదేశించి జ్ఞాన హితోపదేశం కలిగించింది కూడా ధనుర్మాస శుద్ధ ఏకాదశి రోజుననే. ఇన్ని ప్రాధాన్యతలను సంతరించుకున్న ముక్కోటి ఏకాదశి పర్వదినం అంటేనే హిందువులు పరమ పవిత్రంగా భావిస్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. వైష్ణవ ఆలయాల్లో స్వామివారు వివిధ పేర్లతో, రూపాలతో దర్శనమిస్తున్న శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి స్వామి అమ్మవార్లను ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకుంటే వైకుంఠ మోక్ష ప్రాప్తి లభిస్తుందని వైష్ణవ భక్తులకు ఎంతో ప్రగాఢ నమ్మకంతో భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం వేకువజాము నుండే వైష్ణవాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తుల భజనలు, గోవిందరామ స్మరణలతో వైష్ణవాలయాలు మారుమ్రోగాయి. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆలయాలను సర్వంగా సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా వేకువజాము నుండి స్వామి అమ్మవార్లకు వేద పండితులు మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలతో సాంప్రదాయబద్ధంగా సహస్రనామ పారాయణం, శ్రీ విష్ణునామ సహస్ర పారాయణం, తులసి అర్చన, విశేష అభిషేక పూజలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలతో కూడిన మహామంగళ హారతిని సమర్పించారు. जगज्जालपालं गजत्कण्ठमालं शरच्चन्द्रबालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं सदाम्बोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं
अखिलेऽहं सुवैकुण्ठगेहं भजेऽहं भजेऽहम् सुराली बलिष्ठं त्रिलोकी वरिष्ठं गुरूणां गरिष्ठं स्वरूपैकनिष्ठं सदा युद्धधीरं महावीरधीरं भवाम्भोधिधीरं भजेऽहं भजेऽहम् रमावामभागं నంద్యాల జిల్లా బలగనపల్లెలోని కొండపేటలో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.
వైష్ణవాలయాల్లో స్వామివారు వివిధ పేర్లతో రూపాలతో దర్శనమిస్తున్న శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి స్వామి అమ్మవార్లను ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకుంటే వైకుంఠ మోక్ష ప్రాప్తి లభిస్తుందని వైష్ణవ భక్తులకు ఎంతో ప్రగాఢ నమ్మకంతో భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం వేకువజాము నుండే వైష్ణవాలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తుల భజనలు గోవిందనామ స్మరణలతో వైష్ణవాలయాలు మారుమ్రోగాయి. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా అవుపులోని శ్రీ భూలక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆలయ క్షేత్రం, ఎర్రమల్లకొండలోని శ్రీ లక్ష్మీ కమ్మగిరి స్వామి ఆలయ క్షేత్రం, కోవలగుండ్లలోని శ్రీ పాండురంగ స్వామి ఆలయ క్షేత్రంతో పాటు పలు వైష్ణవ ఆలయాలను సర్వంగ సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేకువజాము నుండి స్వామి అమ్మవార్లకు వేద పండితుల మంత్రోచ్చరణలతో మంగళ వాయిద్యాలతో సాంప్రదాయబద్ధంగా సహస్రనామ పారాయణం, శ్రీ విష్ణునామ సహస్ర పారాయణం, తులసి అర్చన, విశేష అభిషేక పూజలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలతో కూడిన మహామంగళహారతిని సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లను అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం టీటీడీ ఆధ్వర్యంలో అన్నమాచార్య కీర్తనలు, శ్రీమన్నారాయణుడి భక్తి గీతాలాపన వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆడుదామాంధ్ర కార్యక్రమ నిర్వహణపై పట్టణంలో 3K మార్గం. క్రిస్మస్ ను పురస్కరించుకొని నంద్యాల జిల్లాలో ఘనంగా హైటీ కార్యక్రమం. HIV ఎయిడ్స్ బాధిత చిన్నారులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ. INA మిషన్ పింక్ హెల్త్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేషెంట్లతో ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించే తీరుపై అవగాహన సదస్సు. శ్రీ సంకల్ప పాఠశాలలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు. నంద్యాలలో కన్నుల పండుగగా ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కోసం వైష్ణవాలయాల్లో పోటెత్తిన భక్తులు. భజనలు గోవిందనామ స్మరణలతో మారుమోగిన ఆలయ క్షేత్రాలు. బనగనపల్లిలోని కొండపేటలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజనులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.